శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, మాజీ పెంచులకోన దేవస్థానం చైర్మన్ తానంకి నానాజీ సహకారంతో, చిల్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి సహకారంతో చిల్లకూరు మండలం తమ్మినపట్నం శ్రీ కోదండ రామాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ గా కోటా సతీష్ యాదవ్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోటా సతీష్ యాదవ్ నియామకంపై పలువురు ఆయనను కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోటా సతీష్ యాదవ్ మాట్లాడుతూ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని పేర్కొన్నారు.